హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడమని సార్, చాలా గ్యాప్ వచ్చింది మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో వీడియో చేసి అయితే. సరే, చూడమని సార్, కాలు జారిన స్టాక్ మార్కెట్, కానీ రేపు పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలిస్తే సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అనమాట. రేపటి మార్కెట్, సో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ అనాలిసిస్ ఈ వీడియోలో చేద్దాం. అలాగే 52 వీక్స్ లో, అంటే 52 వీక్ లో పడిన తర్వాత టీసీఎస్ ర్యాలీ అయింది. సో ఆ చార్ట్ యొక్క స్టడీ చేద్దాం. టైటాన్కి సంబంధించిన Q2 అప్డేటు, సో అలాగే టాటా మోటార్స్కి సంబంధించిన బిజినెస్ అప్డేట్ చూద్దాం. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి ఎక్కువ మంది నిన్న మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో అడిగారు. సో అంతమంది అడిగారు, అది కూడా 52 వీక్లోని టచ్ చేసింది. సో అదేంటో చూద్దాం. అలాగే బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేటు, సో ఆ విషయం చూద్దాం. అలాగే ఈరోజు సో మదర్సన్, సో ఎందుకని సంవర్ధన మదర్సన్ ఎందుకని అంతలా ఫాల్ అయింది, దానికి ప్రాపర్ రీజన్ ఉంది, వీడియోలో చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ వేసుకోండి. అలాగే ఏంటంటే ఫోన్లో తలకాయ పెట్టి చూస్తున్న మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఏంటంటే కొత్త వాళ్ళు అయితే కనుక మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ అంటే ఒక్కొక్క డే వచ్చేసరికి వన్ క్యాండిల్ అనేది ఒక డేని రిప్రజెంట్ చేస్తుంది, డే చార్ట్ కాబట్టి. చూడండి, రీసెంట్గా అంటే ఈరోజు నిన్న క్యాండిల్ తీసేస్తే రీసెంట్ 3 క్యాండిల్స్ బిగ్ సైజులో పడ్డాయి. చూడండి, ఇలా చాలా లెంతీగా ఇలా స్ట్రెంతీగా పడ్డాయి. అంటే ఇన్స్టిట్యూషన్స్ యొక్క బయింగ్ యాక్టివిటీ ఎందుకని ఇలా అంటే పడిపోతూ, అంటే ట్రంప్ థింగ్స్ వల్ల, ట్రంప్ చేసిన చేష్టల వల్ల పడిపోతూ ఉన్న మార్కెట్ ఎందుకని సడన్గా ఇలా బిగ్ బుల్లిష్ క్యాండిల్స్, సో ఇట్లాంటివి ఎందుకు ఫామ్ అవుతున్నాయి అని చెప్పానంటే రీజన్ ఏంటంటే Q2కు సంబంధించిన బిజినెస్ అప్డేట్స్, అంటే బ్యాంక్స్ కావచ్చు ఇట్లాంటివి ఏంటంటే, అండ్ పెద్ద కంపెనీలు నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ కాబట్టి అవి వాటికి సంబంధించిన Q2 బిజినెస్ అప్డేట్స్ పాజిటివ్గా రావడంతో ఎర్నింగ్స్ కూడా పాజిటివ్గా వస్తాయి. కాబట్టి సో ఎర్నింగ్స్ బాగుంటాయి ఏంటంటే రిమైనింగ్ థింగ్స్ అన్నిటినీ కూడా మార్కెట్ మర్చిపోద్ది అంతే. స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే కొలమానం ఏంటంటే ఎక్స్టర్నల్ థింగ్స్ చాలా వాటి వల్ల మార్కెట్లు పడచ్చు, కానీ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కనుక డీవియేషన్ లేకుండా ఉంటే కనుక సో వాటన్నిటినీ ఆ ఈతి బాధల్ని స్టాక్ మార్కెట్ మింగేస్తుంది, అదనమాట. సో బుల్ యొక్క పవర్ఫుల్ అది. సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి అని అంటే బిజినెస్, మనది గ్రోయింగ్ కంట్రీ, ఎమర్జింగ్ కంట్రీ, అందువల్ల ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీ ఎక్కువ మన కంట్రీస్లో కదా, మన కంట్రీలో. సో కాబట్టి రీసెంట్గా వచ్చిన పాజిటివ్ బజ్కి కారణం Q2 బిజినెస్ అప్డేట్స్ అని చెప్పచ్చు. అలాగే కంటిన్యూగా పైకి వెళ్ళడం కూడా స్టాక్ మార్కెట్లో సాధ్యం కాదు. ఎందుకంటే వరుసగా 2 డేస్ 3 డేస్ ర్యాలీ వచ్చిందనుకోండి, సో మనకి రీటైల్ పీపుల్ కూడా అలర్ట్ అయిపోయి ఏం చేస్తారంటే బై చేయడం స్టార్ట్ చేస్తారు. వరుసగా 3 డేస్ ర్యాలీ అయిన తర్వాత ఏ రీటైల్ పీపుల్ అయినా సెల్ కొట్టడానికి సిద్ధంగా ఉంటాడా? లేదు, బై చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో అందరూ బై చేస్తే మరి సెల్ చేసేది ఎవరు? ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ట్రేడ్ జరిగేది ఎట్లా? సో అందుకని ఏం చేస్తారంటే సో వాళ్ళు కాస్త ర్యాలీ వచ్చిన తర్వాత కాస్త నిమ్మలంగా వెళ్తారు ప్రాఫిట్ బుకింగ్. సో అదే నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసింది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నప్పుడు మీరు డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయొద్దు అని. మరి ఏం చేయాలి అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నప్పుడు అప్ సైడ్ వద్దు, డౌన్ సైడ్ వద్దు, చూస్తూ కూర్చోవాలి. ఎందుకనంటే మీరు ట్రేడ్కి ఇన్వాల్వ్ అయితే ప్రాబ్లం. ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే డిప్స్ రావచ్చు, రాకుండా పైకి వెళ్తున్నప్పుడు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ఎందుకని? సో మనం చెప్పుకున్న పాయింటే, 500 పెట్టి ఏదైనా వస్తువు కొని లాభానికి అమ్ముదాం అనుకున్నప్పుడు 550 అయినా ఓకే, 600 అయినా ఓకే, 1000 అయినా ఓకే, 700, 800 అయినా ఓకే. అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ చేసేవాళ్ళు ర్యాలీస్లో కూడా చక్కగా చేసుకుంటారు. అందువల్ల ఏంటంటే కిందకి వత్తాలనే, మార్కెట్ని కిందకి పంప్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండదు. అది అందువల్ల ఏంటంటే సో ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పుడు ఆ ఇంటెన్సిటీ వల్ల ఒక్కొక్కసారి డిప్స్ అవ్వచ్చు కానీ మనం ఏంటంటే ఆ డిప్స్ కోసం వెయిట్ చేయాలి తప్ప డిప్స్లో ఇన్వాల్వ్ అవ్వాలని చూస్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్ ట్రెండ్ నడుస్తుంది అని అంటే బై అండ్ డిప్స్ మార్కెట్, అంతేగాని సెల్ గురించి ఆలోచించకూడదు. అది మరి ఇమీడియట్గా బై చేయొచ్చా అంటే ఇమీడియట్గా బై చేశారనుకోండి మీ స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సపోజ్ రేపే ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది, మీ స్టాప్ లాస్ పోద్ది కదా. సో అందువల్ల అలా వెళ్ళకూడదు. సో కాస్త రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు మార్కెట్ ఆ పాయింట్ని క్యాప్చర్ చేయాలి. రీట్రేస్మెంట్ ఖచ్చితంగా ఇక్కడ దాకా వస్తుంది అలాంటివి చెప్పలేం. అప్ ట్రెండ్లో ఏంటంటే కాస్త రీట్రేస్మెంట్స్ కింద దాకా వచ్చి పైకి వెళ్ళచ్చు, లేదా
పాజిటివ్ థింగ్స్ కనుక ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయితే కనుక మార్కెట్లో సో మనకి అక్కడ నుంచే ఉన్న పడంగా కూడా పైకి వెళ్ళొచ్చు. ఎక్స్టర్నల్గా గ్లోబల్గా మంచి మంచి పాజిటివ్ న్యూస్లు కానీ మనకు కానీ లోకల్గా పాజిటివ్ న్యూస్లు వస్తే గ్యాప్ అప్పులతో మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అంతా కూడా డైనమిక్. సో మీరు పైకి వెళ్తే పైకి వెళ్తుంది, కిందకి వెళ్తే కిందకి వెళ్తుంది అంటే ఎలాగైనా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు, తెలివిగా అనిపిస్తుంది. కాదు. సో మీకు ఇంకోలాగా అనిపించి మీకు నచ్చినట్టు చేసుకోవాలంటే చేసుకోండి. సో మీరేంటంటే ఎంట్రీ ఎగ్జిట్ అడుగుతున్నారు పీపుల్ కామెంట్స్లో, నేను చూశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం మేము ఎంట్రీ ఎగ్జిట్ ఇవ్వకూడదు, ట్రేడ్ చేయమని చెప్పకూడదు కదా. సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సరే ఆ రూల్ అలా పక్కన పెట్టినా, ఒకవేళ ఎవరికన్నా మనకి గైడ్ చేద్దామని చెప్పి అనుకున్నా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు ఎంట్రీ అవుతాడు, ఒక్కొక్క రోజు కొత్తగా వస్తాడు మన ఛానల్కి, ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఒకళ్ళు ఆల్రెడీ పొజిషన్లో ఉంటారు. సో అది సాధ్యం కాదు, అది ఇండివిజువల్గా చూసుకోవాల్సింది. మేమేంటంటే బెటర్గా గైడ్ చేస్తాం. సో మీకు చెప్తున్నా కదా, అప్ ట్రెండ్ సెల్ గురించి జనరల్గా నేనైతే థింక్ చేయను, కానీ డిప్ కోసం చూస్తాను. ఎందుకని అప్ ట్రెండ్లో బై అండ్ డిప్స్, డిప్ రాగానే మరి వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు. సో డిప్ వచ్చిన తర్వాత సో అది టర్నింగ్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేయాలి టర్న్ అయ్యేటప్పుడు. అది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వెళ్తే మీకు ఉపయోగపడుతుంది. అది 1 to 2 లాట్స్తో చేస్తాం కాబట్టి మనం రీటైల్ పీపుల్ కాబట్టి. బాగా మనీ ఉన్న వాళ్ళు కొంచెం ఏంటంటే కొంచెం రీటైల్ పీపుల్ కాదు, కొంచెం గట్టిగా మనీ ఉండేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ ఇప్పుడు ర్యాలీ అవుతున్నప్పుడు దాంతోపాటు చూడండి, ఇక్కడ మంచి క్యాండిల్ పడిందా 1 లాట్ బై, మళ్ళీ కూడా పడిందా 2 లాట్స్ బై, ఇలా పైకి పడిందా మళ్ళీ 2 లాట్స్ బై, ఆగిందా. సో ఇక్కడ 10 లాట్స్ బై చేసామనుకోండి, ఒక 2-3 లాట్స్ ప్రాఫిట్ బుకింగ్. అట్లా ఇనిషియేషన్స్ లాగా చేస్తారు వాళ్ళు. సో ఇనిషియేషన్స్ లాగా చేస్తారు కాబట్టి వర్కౌట్ అవుతుంది. 1 to 2 లాట్స్ చేసేవాళ్ళు ఏంటంటే మీకు ఎంట్రీ ఎగ్జిట్ ప్రాపర్ వ్యూలో కావాలి అని అంటే ఏంటంటే సో అప్ ట్రెండ్లో రీట్రేస్మెంట్ వచ్చి ర్యాలీ అయ్యేటప్పుడు ఆ పాయింట్స్ని క్యాప్చర్ చేసుకోవడమే తప్ప వేరే అదర్ ఆప్షన్ అనేది ఉండదు. అంతే కదా, నేనేదో ఇవాళ కొన్నాను రేపు ఏం జరిగిద్దో చెప్పండి, అట్లాంటివి వర్కౌట్ అవ్వు. మీకు తెలుసు నైట్ యూఎస్ మార్కెట్లు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పగలమా? చెప్పలేము. నైట్ యూఎస్ మార్కెట్లు ఎలా ఉన్నా రేపొద్దున ఏషియన్ మార్కెట్స్లో ఏదైనా తేడా పడచ్చు, అది ఇప్పుడు చెప్పగలమా? చెప్పలేము. అవన్నీ డైనమిక్స్ కాబట్టి ఎప్పుడు కూడా ఒక సింగిల్ డే మూవ్మెంట్ కోసం ఎప్పుడు కూడా థింక్ చేయకూడదు. మార్కెట్తో పాటు అలా ట్రావెల్ చేయగలగాలి, లేదా ఏ రోజు దుకాణం ఆ రోజు సర్దుకునేట్లు ఇంట్రాడే చేసుకోవాలి. సో అదనమాట కదా. సో ఇంట్రాడే ఇట్లాంటి మార్కెట్స్లో ఇబ్బంది, ఇట్లాంటి ఫుల్ క్యాండిల్స్ పడేటప్పుడు చేసుకోవచ్చు, కానీ ఇట్లా ప్రాఫిట్ బుకింగ్ అవుతున్నప్పుడు ఇంట్రాడే చేస్తే మీకు స్టాప్ లాస్లు బోత్ సైడ్స్ హిట్ అవుతాయి. కాబట్టి ఇదనమాట నేను చెప్పొచ్చేది ఇది. సో చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నా వ్యూ. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో నచ్చలేదనుకోండి వదిలేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎప్పటికైనా మీరు తెలుసుకునే తత్వం అయితే ఇదే. అది సో మీ సంతృప్తి కోసం 25,000 పైన నిలబడింది కాసేపు, కాబట్టి 25,900 దిగనంత వరకు మార్కెట్ అప్ సైడ్ అయ్యి దీస్ కైండ్ ఆఫ్ ది లాజిక్స్ ఏంటంటే నేను బిగినింగ్లో 10 years బ్యాకే నేను టెస్ట్ చేశాను. అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ ఇప్పుడు టెస్ట్ చేస్తా ఎలా ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు కదా. చూడండి, మనకి మనం హానెస్ట్గా ఉంటే ఫెయిల్యూర్ ఉండదు. మనం బ్లఫ్ చేయడము, పెద్ద తెలుగు మనం బ్లఫ్ చేయడం, లేదా పెద్ద హిందీ సోషల్ మీడియానో పెద్ద ఇంగ్లీషు సోషల్ మీడియాలో అని మనం సో బ్లైండ్గా వెళ్ళి నమ్మామనుకోండి ఇబ్బంది పడతారనమాట. అది సో కాబట్టి అలా కాకుండా సో మార్కెట్ యొక్క పర్సెప్షన్, సెన్స్, మ్యాక్రో డేటాని బట్టి ట్రేడ్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. సో ఒక 6 months అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది మీ ఎక్కడ చెప్పేదైనా సరే అన్నీ టాలీ చేయండి, మీకు అర్థమవుతుంది. ఒకటేకేదో చుట్టం చూపు మన ఛానల్కి వచ్చాను, సబ్స్క్రైబ్ చేయలేదు, అప్పుడప్పుడు వస్తాను అని అంటే అది చుట్టం చూపులాగే మీ ట్రేడింగ్ కూడా చూడండి. ఇప్పటిదాకా మనం చెప్పిన కాన్సెప్ట్లో విషయం ఉంది అంటే కనుక లైక్ చేయండి. సో అలాగే అంటే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పటిదాకా చెప్పిన కాన్సెప్ట్ మీద. అలాగే మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను చూడండి. సో ఇట్లా లింక్ ఓపెన్ చేస్తే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో అకౌంట్ ప్రాసెస్ అయిపోతుంది. యాప్ మీకు నచ్చుతుంది. సో అది ఏంజల్ 1 అయినా పర్లేదు, జెరోదా అయినా పర్లేదు, మీకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అలాగే మన మనీ కూడా సేఫ్, ఎక్కడ పడితే అక్కడ మనం బ్రోకింగ్ అకౌంట్లో కాకుండా మంచిగా ఫేమస్ అయినాయి, అలాగే డిస్కౌంటెడ్ బ్రోకింగ్ ఆఫర్ చేస్తాయి మనం చూసుకోవడం అనేది మంచిది. అందుకే ఈ 2 ప్లేస్ చేశాను. కాబట్టి మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పాస్ చేస్తాం మీకు. చూడండి సార్, నేను వీడియోలో హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి దగ్గరగా 10 comments వచ్చినాయి మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో. ఇప్పుడు మీరు చూస్తున్న మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో కూడా మీకు ఏదైనా స్టాక్ కావాలి అంటే అలా ఒక more than 10 members ఏదైనా ఒక స్టాక్ అడిగితే కనుక దాన్ని నెక్స్ట్ వీడియోలో నేను దానికి సంబంధించిన అనాలిసిస్ని పోస్ట్ చేస్తాను అనమాట. నిన్నటి వీడియోలో కామన్గా 10 members హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి అడిగారు, అందువల్ల నేను ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది.
చూడండి ఫ్రెండ్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి చెప్పాలి అంటే సో చూడండి, మనం మాట్లాడేటప్పుడు 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ట్రేడింగ్ ఆస్పెక్ట్లో చూస్తున్నామా, ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తున్నామా. ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తున్నప్పుడు ఫండాస్ చూడాలి. బేసిక్ థింగ్స్ ఎలా చూడాలనేది చెప్తాను చూడండి. చూడండి సార్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ ఉన్న డేటాలో సేల్స్ గ్రోత్ ఉందా, ఇయర్ ఆన్ ఇయర్ ఓవరాల్గా మంచి గ్రోతే ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. అట్లాగేంటంటే నెట్ ప్రాఫిట్ ఉందా, నెట్ ప్రాఫిట్ కూడా మంచిగా ఉంది, సో గ్రోత్ ఉంది. సో కాస్త ఏంటంటే రీసెంట్ ఇయర్లో తడబడింది. చూడండి, ఎప్పుడైనా సరే సేల్స్ గ్రోత్ బాగుందనుకోండి, ప్రాఫిట్లో ఏదైనా 1 to 2 years డిక్లైన్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుందా? 3 years డిక్లైన్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు, అంటే కాస్త స్లగ్గిష్ అయితే సో పీర్ కంపెనీస్ కూడా ఒకసారి మనం చూసుకుంటారు ఏం జరుగుతుంది ఏంటనేది. అలాగే ఈ మేనేజ్మెంట్ టాక్స్ కూడా ఇంపార్టెంట్, వీళ్ళ ప్లాన్స్ ఏంటని. గ్రోత్కి మంచి స్కోప్ ఉన్న కంపెనీ ఇది, హ్యాపీయెస్ట్ మైండ్స్. సో నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబు కోసం చేస్తున్న రోజుల్లో మడివాల టోటల్ దగ్గర ఉండేది. ఇప్పుడు అసలు మడివాల టోటలే లేదనుకుంటా కదా. సరే, మనం బ్యాలెన్స్ షీట్ చూస్తే క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, అలాగేంటంటే బారోయింగ్స్ కూడా ఉన్నాయి. సో అయితే ఇక్కడ చూడండి, డెట్ టు ఈక్విటీ రేషియో చూస్తే 1 కన్నా తక్కువ ఉంది. సో అంటే సేఫ్ జోన్లోనే ఉన్నారు, అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇబ్బంది లేదు. సో మనకి స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 37. చూడండి సార్, ఇప్పుడు ట్రంప్ చేసిన కంపు వల్ల హ్యాపీయెస్ట్ మైండ్సే కాదు, 52 వీక్లో టీసీఎస్ కూడా పడింది. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా 52 వీక్లో టచ్ చేసింది. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూస్తే ఏంటంటే స్టడీ చేయడానికి ఆపర్చునిటీస్, ఇన్వెస్ట్మెంట్ చేయమని నన్ను, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవాలి, మీరు రీసెర్చ్ చేసుకోవాలి. సో ఏదైనా స్టడీ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేయడానికి ఆపర్చునిటీ ఎతకడానికి సరి అయిన సమయంగా చెప్తానమాట. ఎందుకంటే భూమి మీద ఎవడు పర్మనెంటు, అలాగే యూఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ అన్నాడు పర్మనెంటు, అసలు నెక్స్ట్ అయితే ట్రంప్ నిలబడ్డానికి కూడా లేదు కదా. కాబట్టి కమింగ్ ఇయర్స్ మనం ఐటీ కంపెనీల్లో, మంచి కంపెనీల్లో మనం ఆపర్చునిటీస్ వెతకగలిగితే సో మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అందుకే స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా 6 to 10 years అనే వాళ్ళకి అవకాశం ఇస్తుంది, అంతేగాని 1 year కోసం 6 months కోసం పెట్టే వాళ్ళకి బూడిదే. సో అదనమాట. కాబట్టి సో ఇవన్నీ కూడా గోల్డెన్ ఆపర్చునిటీస్గా మనం వెతకచ్చు అని చెప్తాను. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క చార్ట్ కూడా నేను చూపిస్తాను, ఒకసారి పదండి. చూడండి, హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క థింగు. సో అయితే ఆ మధ్య ఈ క్యాండిల్ దగ్గర నుంచి ర్యాలీ అవుతుంది అనుకున్నాం, వెళ్ళింది. కానీ అది ఇన్స్టిట్యూషన్స్ బయింగ్ యాక్టివిటీ వచ్చింది. కానీ ఏంటంటే ట్రంప్ చేసిన కంపెనీ వల్ల ఏంటంటే సో అది నిలబడలేకపోయింది. కానీ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 504, 353 కరెక్ట్గా ఇక్కడే పీపుల్ ఏంటంటే సో ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు, దీన్ని వదిలించుకుందామని చూస్తూ ఉంటారు, చెప్తున్నాను జనరల్గా. కానీ చూడమంటే ఏంటంటే అది తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత గడ్డి చూసారా, ఫ్రెష్గా అవుద్ది, గడ్డి ఇలా వంగిపోయి ఫ్రెష్ అవుద్ది చూసారా. అట్లాగేంటంటే చూడండి, ఇన్వెస్టర్స్ ఎట్లా వెళ్ళారు, అలాగే కింద పడుతున్నప్పుడు చాలా ఇయర్స్ పట్టింది ఈ ఏరియాకి రావడానికి, పైకి వెళ్ళడానికి దడేలు చాలా ఫ్యూ మంత్స్లోనే వెళ్ళిపోయింది. అంటే ఇన్వెస్టర్స్ ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అలాగే మీరు బిజినెస్ చూస్తే కనుక బిజినెస్లో డీవియేషన్ లేదు, స్లైట్ చేంజెస్ అనేవి బికాస్ ఆఫ్ గ్లోబల్ థింగ్స్ అవి ఓకే కదా. గ్రోత్కి స్కోప్ ఉన్న కంపెనీ మీరు ఆలోచించుకోండి అని చెప్తాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా ఒకసారి కలవండి, ఏం చెప్తాడో వినండి ఒకసారి. 504, 353 టెక్నికల్గా ఇన్స్టిట్యూషన్స్ బలంగా ఉండే ఏరియా, కాబట్టి ఏ క్షణమైనా వాళ్ళు యాక్టివేట్ అవ్వచ్చు. కాబట్టి మనం చూస్తూ ఉండాలి. ఈ రోజుతో అయిపోలా, ఫర్దర్గా ఏదైనా బయర్ యాక్టివేట్ అయితే మనం భవిష్యత్తు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి, అలాగే టీసీఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 52 వీక్ లోన్ టచ్ చేసింది, కానీ వాళ్ళు ర్యాలీ వచ్చింది, ఎందుకంటే రిజల్ట్స్ రాబోతున్నాయి కదా. చూడండి, టీసీఎస్లో లే ఆఫ్ అని అదని ఇదని అదంతా కూడా టీసీఎస్కి నష్టమేం కాదు, ఎంప్లాయీస్కి నష్టం. టీసీఎస్కి ఇంకా మార్జిన్స్ ఇంకా బెటర్ అవుతాయి, ఇంకా మంచి లాభాలే పోస్ట్ చేస్తుంది. ఆ అలర్ట్తో ఏంటంటే టీసీఎస్ షేర్స్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రీబౌండ్ స్టార్ట్ అయ్యాయి. సో అదే మనకి ఇక్కడ అప్డేట్ కనిపిస్తూ ఉంది చూడండి. సో అట్లాగేంటంటే ట్రంప్ చేసిన H1B ఇష్యూ ఇట్లాంటివన్నీ చూడండి, లైఫ్ అన్నాక ఇబ్బందులన్నీ ఉంటాయి అబ్బాయి. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా స్టాక్స్ స్ట్రగుల్ అవుతాయి. కానీ ఇప్పుడు ఎట్లాంటి ఇష్యూస్ ఎన్ని చూసి ఉంటుంది టీసీఎస్, నువ్వు నేను నిన్న మొన్న చూస్తున్నావు మార్కెట్ని. కానీ ఇలాంటి ఇష్యూస్ ఎన్ని ఫేస్ చేసి ఉంటారు. రిలయన్స్ లాంటి కంపెనీలు, టీసీఎస్ లాంటి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, వీళ్ళు రెసిస్టెన్స్నే చూసుంటారు. ట్రంప్ ఏం చేస్తాడు. సో కాబట్టి ఏంటంటే ఆలోచించండి. సో అది అర్థమవుతుందా. అది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి ఒకసారి, పాయింట్లు నేను చెప్పిన పాయింట్లు కూడా డిస్కస్ చేయండి ఒకసారి. మీ సెన్స్ ఒకసారి సెన్స్తో ఆలోచించండి. ఎట్లాగేంటంటే
5 years అబోవ్ ఎక్స్పీరియన్స్ స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఉంటే కనుక మీ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడండి. బాగా ఓల్డ్ ఏజ్ పీపుల్తో మాట్లాడండి, స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళతో. సో వాళ్ళు నేను వెబినార్లకి వెళ్తూ ఉండేవాడిని. నేను నేర్చుకున్న కొత్తలో 14, 15 ఆ టైంలో నేర్చుకున్న కొడతాను. ఇప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం, అది వేరే. వెబినార్లు బాగా వెళ్తున్నప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్తో మాట్లాడుతుండేవాడిని. సో ఆ ట్రేడింగ్ ఈ ట్రేడింగ్ అని చేయడం, ఇన్వెస్ట్మెంట్ వదిలేసేవాళ్ళు. ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి 60 years, 65, 70 yearsతో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళు అప్పుడు తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి పక్కన నుంచి నేర్చుకుంటే మనం బాగుపడతాం. మనం మిస్టేక్ నుంచి మనం నేర్చుకోవాలంటే వయసు అయిపోద్ది. ఆలోచించండి. చూడండి, అలాగే బజాజ్ ఫిన్సర్వ్కి సంబంధించి సో ఎలియాన్స్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు జియోతో టాక్స్లో ఉంది. ఆ బజాజ్ ఎలియాన్స్తో వెళ్ళిపోవడంతో ఇన్సూరెన్స్కి ఇప్పుడు బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్కి అని పేరు మార్చారు. బజాజ్ ఎలియాన్స్ కాస్త ఎలియాన్స్ ఫారెన్ కంపెనీ కదా. సో అలాగే బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ని ఇంకా మార్చారనమాట, బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ని. ఇది రీనేమ్గా మార్చారు. ఇది ఒక అప్డేట్గా చూడండి అని చెప్తాను. అలాగే టాటా మోటార్స్ Q2 అప్డేట్లో JLR వాల్యూమ్స్ అనేవి లోయర్గా ఉన్నాయి అంటే Q2 హోల్సేల్స్ డౌన్ 24.2% ఇయర్ ఆన్ ఇయర్. రీటైల్ సేల్స్ అంటే హోల్సేల్ సేల్స్ ఏమో 24.2% డౌన్ అయితే రీటైల్ సేల్స్ ఏమో 17% డౌన్ అయింది. అవుతుంటాయి. సో అదనమాట. కాకపోతే ఇంకా బాగా డిప్ అయినప్పుడు టాటా మోటార్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతొద్దాం వేయండి ఒకసారి. చూడండి, అలాగే సంవర్ధన మదర్సన్. సో ఈ మదర్సన్కి ఏంటంటే BMW అంటే వాళ్ళ క్లయింట్ BMW ఏంటంటే చైనాలో ప్రెజరు, ప్రాఫిట్ వార్నింగ్. సో అంటే ఈ ప్రాఫిట్ వార్నింగ్ అంటే ప్రాఫిట్ తగ్గుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వార్నింగ్ చేయడంతో చైనాలో ప్రెజర్స్ వల్ల అని చెప్పడంతో ఏంటంటే స్టాక్ డిక్లైన్ అయ్యింది 2% ఇంట్రాడేలో. అది చూడొచ్చు. చూడండి, అలాగే టైటాన్ యొక్క Q2 బిజినెస్ అప్డేటు. జ్యువెలరీ బిజినెస్ అప్ అంట 19% అంటే తనిష్క్. సో చూడండి, లాస్ట్ 3 yearsగా స్టోర్స్ యాడ్ చేస్తూనే ఉన్నారు, అందుకే స్టాక్ గ్రో అవుతుంది. అలాగే యాడ్ చేస్తున్నారు, రెవెన్యూ పెరుగుతుంది, లాభాలు పెరుగుతున్నాయి. మధ్యలో ట్రంప్ తుమ్ముతాడు, ఇంకోళ్ళు ఎవరో దగ్గుతారు, ఇట్లా రకరకాల థింగ్స్ వస్తూ ఉంటాయి. వార్ అంటారు, ఫియర్ అంటారు, క్రూడ్ ఆయిల్ పడిపోయింది అంటాడు, డాలర్ అంటాడు, ఇంకొకడు బాండ్ ఈల్డ్ అంటారు, రకరకాల థింగ్స్ ఉంటాయి. అన్నీ ఎప్పుడు ఉండేది స్టాక్ మార్కెట్కి, అన్నీ కొత్త ఏం కాదు. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మాడుకునే అప్డేట్సే. కానీ ఇన్వెస్టర్ ఆలోచించాల్సింది బిజినెస్ అప్డేట్. టైటాన్ వాళ్ళు లాస్ట్ 3-4 yearsలో ఎలా బిజినెస్ గ్రో చేశారో చూడండి. అలాగే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు, అలాగే క్వార్టర్లీ ఎర్నింగ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ప్లాన్స్ అవి చెప్తూ ఉంటారు. అలాగే AGMలో అప్పుడు చెప్తూ ఉంటారు. అవి చాలా కీన్గా ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే బిజినెస్ గ్రో చేయడానికి వాళ్ళు ప్లాన్లు వేస్తా, దానికి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తా, నిజంగానే గ్రో చేస్తూ ఉంటే రెవెన్యూ పెరిగిపోతే లాభాలు పెరుగుతాయి. ఇంక ఎవరుంటే ఏంటి, ట్రంప్ ఉంటే ఏంటి, ఇంకొకళ్ళు ఎవరో ఉంటే ఏంటి మార్కెట్లో, అదనమాట కదా. సో కాబట్టి బిజినెస్ అప్డేట్స్ ఎంత బాగున్నాయో చూడండి. టైటాన్ అంటే చాలామంది వాచెస్ అనుకుంటారు, చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి. టైటాన్ I+ ఉంది, తనిష్క్ ఉంది, ఫాస్ట్ ట్రాక్ వాళ్ళదే, అప్పుడు క్రోమా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. అన్నీ కూడా టైటాన్గా మార్కెట్లో లిస్ట్ అయి ఉంది అంతే. కానీ సబ్సిడరీ కంపెనీస్ అన్నిటి యొక్క లాభాలన్నీ కలిసి ఉంటాయి. సో ఈ విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట. అది చూడండి. అలాగే బెన్స్టైన్ వాళ్ళు టైటాన్ అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పి టార్గెట్ ప్రైస్గా 4,200 ఇచ్చారు. వాళ్ళు కూడా చూడండి ఈ పాయింట్స్ అన్నీ చెప్తున్నారు. అంతేగాని ఆ బ్రేక్అవుట్ వచ్చింది, ఈ బ్రేక్అవుట్ వచ్చింది, ట్రంప్ ఉన్నారు, ఇలాంటివి ఏం మాట్లాడరు చూడండి. సో థింగ్స్ వల్ల, ఎక్స్టర్నల్ థింగ్స్ వల్ల టెంపరీగా ఎఫెక్టే, కానీ అక్కడ నుంచి నేర్చుకుంటాం. కోవిడ్ వల్ల ఏ సెక్టార్లు అయితే ఇబ్బంది పడ్డాయో, ఏ అయితే డౌన్ అయ్యాయో స్టాక్స్, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అవి ఇచ్చిన రిటర్న్స్ నార్మల్ తోపు అనుకున్న కంపెనీలు ఇవ్వవు కూడా అట్లా. సో అంతే. ఈ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అయితే ప్రతి ఇష్యూ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, అక్కడ నుంచి రీబౌండ్ అవుతారు. మీరు కూడా చూడండి, మీలో లైఫ్లో బాగా సక్సెస్ అయిన పీపుల్ ఉంటే వాళ్ళు లైఫ్లో ఏంటంటే మీరు ఇబ్బందుల వల్ల, వాడు ఎవడో జాబ్ బేకడం వల్ల మీరు సడన్గా బిజినెస్లోకి వెళ్ళి, లేదా ఒక బిజినెస్ ఎవడో మోసం చేయడం వల్ల మీరు బయటకు వచ్చి ఇంకోటి ఏదో ఎదిగి, అట్లా ఏంటంటే సెట్ బ్యాక్స్ వల్ల ఏంటంటే బౌన్స్ బ్యాక్ అయ్యి మంచిగా గ్రో అవుతారు. కానీ ప్రతి వాళ్ళు అవరు కదా. కాబట్టి ఏ మేనేజ్మెంట్ అవ్వగలుగుతుంది అది చూడాలి. సో అందుకనే మనం మణిపురం చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్ మీకు. ఇష్యూ వచ్చినప్పుడల్లా, టెంపరీ ఇష్యూ వచ్చినప్పుడల్లా మణిపురంను మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎందుకని గతంలో ఇష్యూస్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారో మనం చూసాం కాబట్టి భవిష్యత్తు వాటిని కూడా చేస్తారు. ఆ పాసిబిలిటీని చెక్ చేస్తాం. సేమ్ థింగ్ ఫండాస్ చేంజ్ కాకుండా, అలాగేంటంటే మేనేజ్మెంట్ ఆనెస్ట్నెస్ పోకుండా ఇలాంటివి కూడా చెక్ చేసుకోవాలి. మళ్ళీ బ్లైండ్గా వాళ్ళని నమ్మకూడదు కదా. 10 ఏళ్ళు మిత్రుడు అనుకుంటే మన సంకనాగిస్తాడు. సో అట్లా ఉండకూడదు. అన్ని విధాలుగా బేరీజ్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఎంత వేసినా మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటిలో ఒక 20%, 25% స్టాక్స్ అంతగా పర్ఫామ్ చేయకపోవచ్చు, ఇబ్బంది పెట్టచ్చు. కానీ రిమైనింగ్ వాటన్నిటితో మన పోర్ట్ఫోలియో బ్యాలెన్స్ అవుతుంది.
అదనమాట కథ. చూడండి ఇక్కడ దాకా మనం చెప్పిన వీడియో చూసారంటేనే మీకు నచ్చి ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోవద్దే. బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సండే మనం ఆడుకున్నాం బ్రేక్అవుట్ వస్తుంది చూడండి అని. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత చంకలు గుద్దుకొని రీటైల్ పీపుల్ వెళ్తారు. సో వాళ్ళకేమో స్టాప్ లాస్ హిట్ అవుద్ది. ఎందుకని ట్రెడిషనల్ లాజిక్స్ ఏం చెప్తాయనంటే ఇక్కడ లైన్ డ్రా చేస్తారు, అర్థమవుతుందా? ఈ లైన్ డ్రా చేసి ఈ కప్పు హ్యాండిల్ బ్రేక్అవుట్, యూ బ్రేక్అవుట్, ఇలాంటి లాజిక్స్ ఉంటాయి. వాల్యూమ్ చూసి ఎంత బాగుందని చెప్పి ఈ లైన్ పైన దాటిన తర్వాత బై చేస్తారు. ఆ లైన్ కింద స్టాప్ లాస్ పెడతారు. చూడండి, ఆ లైన్ దాటిన తర్వాత కొన్న వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా? ప్రతిసారి అవద్దని కాదు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవుద్ది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ బెట్ 60 to 70% ఆఫ్ ది కేస్. ఎందుకనంటే వాళ్ళు ఫర్దర్గా పైకి వెళ్ళాలంటే ఎక్కువ బై ఆర్డర్స్ ఈ లైన్ కన్నా కింద ఉంటాయి, అంతే కదా. ఇక్కడ మీ స్టాప్ లాస్లు ఎక్కువ ఉంటాయి అంటే ఎక్కువ సెల్ ఆర్డర్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే బై చేయడానికి ఏరియా చూడండి, ఆ లైన్ దిగిన తర్వాత వాళ్ళు బై చేశారు, మీరు ఆ లైన్ పైన బై చేసి ఉంటారు, చెప్తున్నాను. సో అలాంటివి చేయొద్దు. చూడండి ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ వచ్చిందంటే ఆ బ్రేక్అవుట్కి ఆరిజిన్ వాళ్ళు ఇక్కడే వేశారు, ఈ ఏరియాలోనే వేశారు. ఇక్కడ నుంచి వాళ్ళు బై చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ హాయిగా ఏంటంటే వాడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న సమయంలో మీరు వెళ్ళి వాడికి నోట్లో బాగా మంచిగా భోంచేసిన తర్వాత ఒకసారి లడ్డు తినాలనిపిస్తుంది, తొక్కుడు లడ్డు అట్లా. మీకు కూడా ఒక స్వీట్ తినాలనిపిస్తుంది భోజనం చేసినాక. అట్లా ఏంటంటే బాగా బరీగా తిన్న తర్వాత మీరు వెళ్ళి కిల్లి ఇచ్చారు, అర్థమవుతుందా? తిని ఊస్తే రెడ్గా పడింది అనమాట మన పోర్ట్ఫోలియో మీద, అదే మన ట్రేడింగ్ అకౌంట్ మీద. సో అది అలాంటి తప్పులు చేయొద్దు. కాబట్టి ఏంటంటే బ్రేక్అవుట్ వస్తుందా లేదా అది ఆలోచించండి. చూడండి సార్, బ్రేక్అవుట్ వచ్చింది, వాల్యూమ్ చెక్ చేస్తాను, చంకలు గుద్దుకొని కొడతాను, అది అందరూ చేసే పనే కదా. మొత్తం సోషల్ మీడియా మొత్తం మన కంట్రీ కాదు, వేరే లాంగ్వేజ్ కాదు, త్రూఅవుట్ వరల్డ్ అదే మాయలోనే ఉంటారు. కానీ ఆ బ్రేక్అవుట్ తెప్పించే వాళ్ళ దమ్ముందా? బ్రేక్అవుట్ తెప్పిస్తున్నవాడు ఇంకా బెనిఫిట్ అవుతాడు బ్రేక్అవుట్ పైన వెళ్ళినోడు కన్నా. బ్రేక్అవుట్ తెప్పించేవాడు బలవంతుడు కదా, వాడితో పాటు ట్రావెల్ చేయడం కదా మనకు కావాల్సింది, అంతే కదా. సో ఆ దమ్మెవడు కొందో వాడితో పాటు మనం ట్రావెల్ చేసిన రోజు మార్కెట్లో ఉంటాం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్ వీడియో. మీకు చెప్పాక మీకు ఏదైనా స్టాక్ కానీ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైనా కావాలి అని అంటే 10 మెంబర్స్ పైన కామెంట్ చేసిన థింగ్స్ గురించి మనం వీడియోస్లో యాడ్ చేద్దాం. సో అందాక సెలవా, మరి నైట్ కుదిరితే చాణక్యాల వీడియో చేద్దాం, ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే, లేకపోతే లేదు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.